స్కాలర్షిప్ అనేది స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కాలర్షిప్ వచ్చేసరికి మెరిట్ ఆఫ్ ద స్టూడెంట్ ఎంత బాగున్నప్పటికి కూడా కన్సల్టెన్సీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. స్కాలర్షిప్ అనేది కంపల్సరీ యూనివర్సిటీకి మనం అప్లికేషన్ పెట్టే టైంలోనే స్కాలర్షిప్ కూడా అప్లై చేసి ఇవ్వాలి. ఓకే, అది అప్లై చేయకపోతే కనుక స్కాలర్షిప్ రాదు. స్కాలర్షిప్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది, డీన్ స్కాలర్షిప్ ఉంటుంది, వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ ఉంటుంది. సో ఇయర్లీ పేమెంట్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి, ఇయర్లీ అడ్మిషన్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మోర్ ఎవర్ స్కాలర్షిప్ అనేది కూడా డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. అప్ టు 10 lakhs వరకు వస్తుంది. అచ్చా, మా వీసోర్స్ తరపున గ్యారెంటెడ్గా ప్రతి స్టూడెంట్కి మేము స్కాలర్షిప్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చేటట్టుగా మేము చేస్తాం అంటున్నాను. అవునా, మ్యాక్సిమం స్కాలర్షిప్ రావాలన్నా, స్కాలర్షిప్ ఒక డిజైర్డ్ అమౌంట్ స్కాలర్షిప్ రావాలి అని అన్నా స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీస్కి పెట్టే ఎగ్జామ్స్కి ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వాలా? అది వీసోర్స్లో కూడా ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా? చాలా కంట్రీస్ యొక్క ప్రాసెసెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, కమింగ్ టు మనం యూకే గురించి మాట్లాడుకుంటే కనుక యూకేకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేదు. ఓకే ఓకే, నైస్. సో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో కనుక 65% మార్క్స్ ఉన్నా కానీ మనం అడ్మిషన్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ యూకే యూనివర్సిటీస్ అందిస్తున్నాయి. సో ఏదైతే ఇంటర్మీడియట్లో 65% అండ్ అబోవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వితౌట్ ఎనీ కండిషన్ అడ్మిషన్ రావడం జరుగుతుంది. అండ్ వీసా కూడా ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 65% లేని కండిషన్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ MOE బేస్గా మనం అడ్మిషన్ కూడా చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అంతా చదువుకుంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి సో దాని బేస్గా కూడా మనం అడ్మిషన్ చేసి ఇవ్వచ్చు. అండ్ అడ్మిషన్కి మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, స్కాలర్షిప్ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. లేదు. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ అందరూ అబ్రాడ్ వెళ్తున్నారో, వేరే దగ్గర ఎవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారో, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసినా దానికంటే మేము అట్లీస్ట్ 1 to 2 lakh rupees ఎక్స్ట్రా స్కాలర్షిప్ కూడా చేసిస్తాం. ఒక స్కాలర్షిప్ స్టూడెంట్కి వీసోర్స్ ద్వారా ఇప్పించారనుకోండి, ఆ కోర్స్ పూర్తయ్యే లోపు మళ్ళీ వేరే స్కాలర్షిప్స్కి కూడా వాళ్ళు అర్హులుగా ఉంటారా? వేరే స్కాలర్షిప్స్ కూడా కోఆర్డినేట్ చేస్తుందా? ఆబ్వియస్లీ ఉంటారండి. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్లో పర్సంటేజ్ బాగా మెయింటైన్ చేశారు. సో వన్స్ సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ యూనివర్సిటీ కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్కాలర్షిప్స్ ఏవైతే వీళ్ళకి ఇస్తారో అవి డైరెక్ట్గా అడ్మిషన్ లెటర్లోనే మెన్షన్ చేసి ఇస్తారు. సో ఫీజులో మైనస్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇండియాలోనే. సో డైరెక్ట్గా స్టూడెంట్ కట్టే ఫీజే స్కాలర్షిప్ మైనస్ చేసే కడతారు. అండ్ ఈ డబ్బులంతా కూడా మనం మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో ఆఫ్టర్ స్కాలర్షిప్ పోను దానికి కూడా మనం వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది.